అటువంటి పాస్టర్ గారు పనికిరాని పాస్టర్ గారు. బోధించుటకును, గద్దించుటకును, ఖండించుటకును, బుద్ధి చెప్పుటకును. పాస్టర్ దేనికట? బోధించుటకును, గద్దించుటకును, ఖండించుటకును, బుద్ధి చెప్పుటకును. తిమోతికి అంటాడే, పౌలు చెప్తాడు, నువ్వు పాస్టర్గా వెళ్తున్నావు, జాగ్రత్త, నువ్వేం చేయాలి తెలుసా? బోధించాలా, హెచ్చరించుట యందును, బోధించు యందును జాగ్రత్తగా ఉండము. ఖండించాలా, బోధించాలా, బుద్ధి చెప్పాలా. అటువంటి వాడు పాస్టర్. ఏ తండ్రి అయినా పిల్లలకు బుద్ధి చెప్పకపోతే పిల్లలు పాడైపోతారు. మీకు వాక్యం తెలియదని కాదు, మీకు వాక్యం రాదని కాదు, మీకంటే ఏదో జ్ఞానులు అని కాదు. కాపరి అంటే అర్థం ఏంటంటే కాసేవాడు. ఎందుకు కాయాలా అనంటే ఎప్పుడైనా తప్పుదారికి వెళ్ళిపోతాడేమో, ఏదైనా తోడేలు కానీ, ఎలుగుబంటి కానీ, పులి కానీ, సింహం కానీ వచ్చి తినేస్తుందేమో. కనుక చాలాసార్లు చెప్తుంటాను నేను, నాకంట చిన్నోడు కనుక కొంచెం ఉంటే ఒకటే అంటాడు, డాడీ, దేవుని ఆత్మచేత నింపబడి మనం బోధించగలిగినప్పుడు ఒకవేళ కొంతమందికి ఇష్టం లేకపోవచ్చు, కొంతమందికి బాధ కలగవచ్చు, కానీ యాజ్ ఏ పాస్టర్గా మనం చెప్పవలసింది చెప్పాలా, మనం చెప్పవలసింది చెప్పాలా. మనం గద్దించవలసి వచ్చినప్పుడు గద్దించాలా, సంతోషించవలసి వచ్చినప్పుడు సంతోషించాలి. నేను గద్దించినప్పుడు మీకు నవ్వుతూ గద్దిస్తాను, తను సీరియస్గా గద్దిస్తాడు. ఓ పాస్టర్ గారు ఒక విశ్వాసి ఉద్యోగం రానంతసేపు రెగ్యులర్గా వచ్చి పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకునేవాడట. పాస్టర్ గారు భారంతో కన్నీటితో ఉపవాసం ఉండి అడిగారట. దశంభాగం తూచా తప్పకుండా ఇచ్చేవాడట, చాలా బాగా ప్రేమించేవాడట. పాస్టర్ గారు వెళ్తే కానుక ఇచ్చేవాడట. ఏం బాబు గుడికి రావడం లేదు అని అంటే, చాలా బిజీ అయిపోయానండి అని అంటే పాస్టర్ గారు ప్రార్థన మొదలుపెట్టాడట. బాబు, అయ్యా, యహలోకంలో మంచి ఉద్యోగం ఇచ్చావు, నీకు దూరం అయిపోతున్నాడయ్యా, నీకు దగ్గర చేయి నాయనా, నీకు దగ్గర చేయి ప్రభా, నీకు దగ్గర చేయి ప్రభా అని ప్రార్థన చేశాడట. ఆ కంపెనీ ఎత్తేసాడట. ఆ కంపెనీ సాఫ్ట్వేర్ కంపెనీది. ఆ కంపెనీ ఎత్తేసారట. ఒకసారి గుడిలో కనబడ్డాడట. మీకు సెలవు దొరికిందంటే, లేదు సార్, కంపెనీ ఎత్తేసారు సార్ అన్నాడు. అప్పుడు ఇంటికి వచ్చి పాస్టర్ గారు భార్యతో అన్నాడట, మరి మీరే కదా ప్రార్థన చేశారు, నీకు దూరం అయిపోతున్నాడు, నీకు దూరం అయిపోతున్నాడు, దూరం అయిపోతాడండి. మీ ప్రార్థన విన్నాడు దేవుడు, దూరం అయిపోవడం ఎందుకని దగ్గర చేసాడు. ఇప్పుడు కంపెనీ ఎత్తేసాడు కనుక రెగ్యులర్గా గుడికి వస్తాడు అని. చాలాసార్లు క్రిస్మస్ వెళ్ళిపోయింది. క్రిస్మస్ రోజు జరిగిన సంఘటనలు త్వరగా నేను 3 అంశాలు చెప్పేస్తాను. క్రిస్మస్ వచ్చిన తర్వాత, క్రీస్తు పుట్టిన తర్వాత ఏం జరిగింది, సంఘం ఏం చేయాల. మొట్టమొదటి గొల్లల దగ్గరికి వెళ్దాం. యేసుక్రీస్తు జననం గురించి మొట్టమొదటిగా బైబిల్లో తెలియచేసింది ఎవరికంటే గొల్లలకి. లూకా రాసిన సువార్త దగ్గరికి వెళ్ళిపోదాం. చెప్పిన విషయాలే, విన్న విషయాలే. వీళ్ళకి దేవదూత పరలోకం నుంచి వచ్చి వాక్యం చెప్పింది, బోధించింది. జ్ఞానులకి చెప్పలేదు, దేవదూతలు రాలే. జ్ఞానులకి ఎవరు చెప్పారు? ఆయన జ్ఞానం కలిగిన వాళ్ళు కనుక వాళ్ళ జ్ఞానాన్ని ఉపయోగించి తెలుసుకోవడానికి కావలసిన పరిస్థితులు ఏర్పాటు చేశాడు. గొల్లలు పాపం చదువు లేనోళ్ళు కనుక, చదువు లేనోళ్ళకి దేవదూతే వచ్చి చెప్పింది. ఇక్కడ చూస్తే మొట్టమొదటి 10వ వచనం చదవండి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. మొట్టమొదట ఏం చేసిందంటే, ఈ గొల్లలు ఏం చేశారంటే వార్తను విన్నారు. ఏ వార్త అది? నేడు మీకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. వార్త విన్నారు. తరతరాలుగా, సంవత్సరాల పాటుగా మనం కూడా వార్త వింటున్నాం. క్రిస్మస్ వస్తుంది, క్రిస్మస్ రావడానికి దేవుని కుమారుడు మానవుడుగా ఈ లోకానికి అరుదెస్తాడు, ఆయన ఆరాధించాలా. ఇది దీంట్లో ఉండే పెద్ద రహస్యం ఏంటి లేదు. ఆ వార్త వింటున్నాం మనం.
గొల్లలే వినడం కాదు, గొల్లలకి దూత తెలియజేసింది. ఈరోజు దూతల అవసరం లేకుండా పాస్టర్ గారు పెట్టారు. దేవుని గ్రంథం ఉంది. ఈ గ్రంథం మీద పరిజ్ఞానం ఉన్నవాళ్ళు, తెలిసిన వారు వాక్యం చదువుతున్నారు. ఈరోజు విశ్వాసులు కూడా మంచిగా వాక్యం చెప్పగలిగిన జ్ఞానం, మంచిగా వివరించగలిసిన జ్ఞానం దేవుడు అందరికీ ఇస్తున్నాడు. కనుక ఇప్పుడు వాక్యం విన్నారు వీళ్ళు. మొట్టమొదటిగా గొల్లలు చేసింది ఏంటంటే దేవుని మాటను విన్నారు. ఈరోజు చాలామంది వింటున్నారు. ఏంటది? దేవుడు చెప్పిన మాటను వింటున్నారు. వినడం లేదని కాదు. హిందువులు వింటున్నారు, ముస్లింలు వింటున్నారు, క్రైస్తవులు వింటున్నారు. అయితే వారు దేవుడు కాదు గనక, హిందువులకి దేవుడు కాదు గనక, ముస్లింలకి దేవుడు కాదు గనక వాళ్ళు ఒక విధంగా మంచి అంటున్నారు. యేసుప్రభు మంచోడండి అని అంటున్నారు. అయితే మన దేవుని గురించి మనం వింటున్నాం కానీ ఆ విన్న వాక్యం అనుసరించడం లేదు. ఇక్కడే తిరకాసు. మనం వినే వాక్యం అనుసరించడానికి, వినిన వాక్యం మనం తెలుసుకోవడానికి, అని వినిన వాక్యం మన జీవితంలోకి పంపించుకోవడానికే దేవుడు వాక్యాన్ని చెప్పాడు. దేవుడు వాక్యం ఎందుకు చెప్తున్నాడు అనంటే మనం బాగుపడాలని, మన బ్రతుకుల్లో గొప్ప కార్యాలు జరగాలని, మన జీవితం మార్చబడాలని, మనలో ఉండే చిన్న చిన్న లోపాలని సరిచేయబడాలని. మన తొందరపాటు, మన ఆవేశం, ఏమో మన అలవాట్లు, మన పరిస్థితులు చక్కబడాలని దేవుడు వాక్యం చెప్తుంటాడు. వాక్యం ఎందుకు చెప్తారు? వాక్యంలో ఏముంటుంది? చెడు చేయమని ఉంటుందా? మంచి చేయండి, మంచిగా బ్రతకండి, పాపం చేయొద్దు, పరలోకం వెళ్ళండి. ఇదంతా సత్యవంత ఇది. పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలా? నరకం తప్పించుకోవాలంటే ఎలాగుండాలా? అదే చెప్తారు. ఇక్కడ ఒకటే చెప్పాడు, నేడు మీకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈ సత్యం ఏంటంటే రక్షకుడు అనంటే మిమ్మల్ని రక్షించేవాడు. రక్షకుడు అనంటే నీ కష్టం నుంచి, నీ బ్రతుకులో ఉండే ప్రమాదం నుంచి, నువ్వు ఎదురు చూసే పరలోకం కొరకు, నీకు ఎదురయ్యే నరకం కొరకు, నీకుండే సమస్యల్లో నుంచి, నీకుండే ఇరుకుల ఇబ్బందుల్లో నుంచి ఆయన విడిపించడానికి కొరకు. యెషయా గ్రంథం 42వ అధ్యాయం చూస్తే అక్కడ ఎందుకు దేవుడు కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించాడో ప్రవచన వాక్యం ద్వారా తెలియచేశాడు. ఇప్పుడు మీరు చదవద్దండి, మళ్ళీ చూడొద్దండి, తెలియచేశాడు. కనుక వీటన్నిటి కొరకు కూడా రక్షకుడు పుట్టి ఉన్నాడని అనగానితో వీళ్ళకి చదువు లేదు కనుక ఏం చేశారు వీళ్ళు? చదవండి అమ్మా. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకుని ఉండుట మీ చూచిదురని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగా కానీ దేవుని స్తోత్రం చేయుచుండెను. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి, ప్రియులారా, వాక్యం విన్న తర్వాత, దూత తెలియచేసిన దాని తర్వాత వీళ్ళు డిస్కషన్ ప్రారంభమైంది. అక్కడ రాస్తాడు మాటల్లో, ఆ దూత వారి యొద్ద నుంచి వెళ్ళిన తర్వాత, అంటే దూత ఉన్నంత వరకు, చెప్పినంత వరకు వీళ్ళు ఏం చేశారు? దూత మాట విన్నారు. వీళ్ళకి చదువు లేదు కదా. ఏంటి, చదువు ఎక్కువైపోయినా కొంచెం కష్టమే. చదువు ఎక్కువైపోతే కొంతమంది బైబిల్ చదవరు, తప్పులు పట్టుకుంటారు బైబిల్లోన. బైబిల్లో తప్పులు పట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మన సంఘంలో కూడా కొంతమంది పట్టుకుని వెళ్ళిపోయారు. బైబిల్ అవసరం లేదు, యేసుప్రభు దేవుడు కాదు, ఆయన ఎవరు? ఆయన ఏం పేరు? ఆయన పేరు పుస్తకం పట్టుకొని ఇప్పుడు చదువుకుంటున్నారు వాళ్ళు. వాచ్మెన్ని, చాలా మంచి భక్తుడు ఆయన. ఇప్పుడు వాళ్ళు బైబిల్తో పని లేదు, వాళ్ళు గుడికి దేనికి వెళ్తారంటే ఆ వాచ్మెన్ని బుక్ పట్టుకొని వెళ్తున్నారు. ఒక మనిషి రాసిన పుస్తకంలో నుంచి మాటలే వారికి గ్రంథం. మనిషి పట్టుకొని చేసిన ప్రసంగాలే వారు చదువుతారు. వాళ్ళు
అంటే జ్ఞానం ఎక్కువైపోతే, తెలివితేటలు ఎక్కువైపోతే దేవుడిని పక్కకు పెట్టేస్తారు. జ్ఞానం తక్కువ ఉండడం కూడా చాలా మంచిదే. జ్ఞానం ఎక్కువైనవాడు ఏం చేస్తాడు తెలుసా? జ్వరం వచ్చింది అనుకోండి, ఆడు కొంచెం ఇదేది ఆన్లైన్ చూడడం మొదలెడితే ముందు చూస్తాడు. జ్వరం వస్తే ఏం ట్యాబ్లెట్ వేసుకోవాలా, దేంట్లో చూస్తాడు? గూగుల్లోకి వెళ్తాడు. గూగుల్ తల్లికి అడిగి, అమ్మ జ్వరం వచ్చింది, ఏం చెప్పమంటావు, ఏం చేయమంటావు అంటే, ఏ జ్వరం అని అడుగుతుంది. అది చలి వస్తుంది, జలుబు చేసిందని అంటే అది 2-3 మాత్రలు చెప్తుంది, అది వేస్తారు. వీళ్ళకి డాక్టర్లతో పని ఉండదు. ఎవరితో వెళ్తారు? ఎక్కడికి వెళ్తారు? గూగుల్ దగ్గరికి వెళ్తారు. అది దానికి లొంగదు, ఎక్కువైపోతుంటుంది అనుకోండి. అప్పుడు ఊర్లో సంచి డాక్టర్ ఉంటాడు అనుకోండి, ఆయనకి పిలుస్తారు. వాళ్ళకి ఏమీ తెలియదు పాపం, పెద్ద మెడికల్గా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. తర్వాత ఆర్ఎంపీ డాక్టర్ పిలుస్తారు. దాని తర్వాత ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఈ లోకాల్లో జ్వరం పెరిగిపోతుంటుంది, డబ్బులు తరిగిపోతుంటాయి. జ్వరం పెరిగిపోద్ది, డబ్బులు తరిగిపోతుంటాయి. దాని తర్వాత కిమ్స్కో అపోలోకో వెళ్తారు. ఆడొక 40,000 50,000 అయిపోయిన తర్వాత దీని మీదకి ఎక్కిస్తారు. ఎక్కడది? ఆర్టిఫిషియల్ శ్వాస గట్టు ఉంటుంది, ఏంటంటారు అది, వెంటిలేటర్ మీదకి పంపిస్తారు. పంపించిన తర్వాత రోజుకి ₹1,00,000 70,000 పెరిగిపోతుంటుంది. భార్య భర్తలు ఏంటంటే చచ్చిపోయినా బాగున్నాడు, రోజుకి ఎంత వేసి డబ్బులు అయిపోతాయని వీళ్ళు బయట మాట్లాడుకుంటారు. ఎంత అయిపోద్దో ఎంత అయిపోద్దో, బతకాలని అనుకోరు ఎప్పుడు వాళ్ళు. ఎంత అయిపోద్దా ఎంత అయిపోద్దా అనుకుంటారు. చివరికి డాక్టర్ వచ్చి, మా చేత కాదండి ఇంకా, దేవుడి మీద ఆధారపడనంటే అప్పుడు తిన్న తీసుకెళ్ళి గుడికి తెస్తారు. అప్పుడు వాళ్ళ ప్రయత్నాలన్నీ చేసిన తర్వాత ఎక్కడ తెస్తారు? జ్ఞానం ఇచ్చిన పని అది. జ్ఞానం చేసిన పని జ్వరంకి వచ్చినా పాట్లు. కానీ జ్ఞానం లేనోడు ఏడు చేస్తారు తెలుసా? జ్వరం వచ్చిన వెంటనే ₹10 కొబ్బరి నూనె పట్టుకొని పాస్టర్ గారి దగ్గరికి వచ్చేస్తాడు. ₹10 కొబ్బరి నూనె పట్టుకుని పాస్టర్ గారి దగ్గరికి వచ్చి కాలింగ్ బెల్ కొట్టేస్తారు. రాత్రి 10 అవ్వచ్చు, 15 1 గంట అవ్వచ్చు. వచ్చి అయ్యగారండి దుష్ట కళలు వచ్చేస్తానండి, నిద్ర పట్టుకుంటుందండి, పేక అడిచినట్టుగా, బుర్రది బరువు అయిపోయినట్టుగా, మొత్తం ఆడి వివరం అంతా చెప్పేస్తాడు. నేను ఒక డాక్టర్ లాగా నేనన్నీ వింటా. ఇంకేటి అని మొత్తం ఏదో పోజు కొడతాను. నేను పోజు కొట్టిన తర్వాత ఇంకేటి కళ్ళు ఎటు వస్తున్నాయా, ఇంకా కొంచెం బిల్డప్ ఇచ్చిన వాళ్ళు అయితే దర్శనాలు ఎటు వస్తున్నాయా, ఇంట్లో చీకటి ఉందా వెలుగుందా, ఇవి మాట్లాడతారు. నేను అలాంటివి మాట్లాడలే. అమ్మ మరి వేడి చెప్పొద్దు, ప్రార్థన చేస్తాను. కొంతమంది ఏంటంటే వీళ్ళు ఒక డాక్టర్లా ఫీల్ అయిపోయి రాత్రులు ఇంట్లో నేటుంది, గల్లుగల్లుగుని శబ్దం వస్తుందా, ఇవన్నీ చెప్తారు. ఆ కొబ్బరి నూనె ₹10 కొబ్బరి నూనె ప్రార్థన చేసుకుంటే ఎలాగలగ అనుకుంటాడు. తెల్లారిసరికి అడిగి జ్వరం పోద్ది. ఆడు అజ్ఞాని, ఈడు జ్ఞాని. ఈడి జ్ఞాని ఏం చేశాడు? డబ్బులు ఖర్చు పెట్టించి భార్య బిడ్డలతో తిట్లు కాసి ఆఖరికి అప్పులు పాలైపోయాడు ఈడు జ్ఞాని. అజ్ఞాని మాత్రం ఆ అజ్ఞానం తిన్నగా ఎక్కడికి నడిపించింది? దేవుడి దగ్గరికి నడిపించింది. దేవుడు పాదాల మీద పడిపోయాడు, శుభ్రంగా ఆరోగ్యవంతుడైపోయాడు. ఎప్పుడైనా చూడండి మీరు, డబ్బులు ఎక్కువైపోతే చాలా కష్టం. కెన్లీ వాటర్ తప్పి నీకు ఏ వాటర్ తరిగినా జలుబు వచ్చేసి జాగ్రత్త. అప్పుడు ఈ బ్రాండ్ పెట్టుకుంటారు, కెన్లీ వాటరే. మొన్నతో ఎవడో స్పీకర్ వస్తుంటే టాటా ఏదో తెచ్చారు వాళ్ళు. అది పిలిచి ఒక్కొక్క పాస్టర్కి మళ్ళీ ఒక అసిస్టెంట్ ఉంటాడు, తెచ్చి నాకు టాటా ఏ వాటర్ అని పర్లేదు పెట్టానంటే ఆడు పిలిచి తీయించి కెన్లీ వాటర్ పెట్టించాను అన్నాడు. అది పల్లెటూరు, అది ఇక్కడ దొరకండి అని అంటున్నాడు. ఆడు గొడవ పెట్టేస్తున్నాడు, తీసుకెళ్ళయ్యా పక్క ఊరికి అక్కడికే తెప్పించాను. అజ్ఞానం. ఈరోజు నాకు పిలిచినాడు, అయ్యగారు నాటుకోడి తింటాడా, నాటుకూర తింటారా, మటన్ తింటారంట. నీకు ఒక దండవరా బాబు, ఏ కోడి తిన్నో ఏటి తిన్నో, ఏది పెడతావో పెట్టు తింటాను. చపాతీ ఉంటే 2 చపాతీ పెట్టు, కాయగూర ఉంటే పెట్టు తింటాను. తినే దినాలు అయిపోయాయి, మన దినాలు సమాప్తమైపోయాయి. ఇంకోటి ఏది పెడితే తినవే ఇప్పుడు. లేదు సార్ మొగమాటం లేకుండా చెప్పండి అంటే, జ్ఞానం ఎక్కువైపోయిన తర్వాత ఇలాంటి మనకి బయటకు వస్తాయి. జ్ఞానం తక్కువ ఉన్న గొల్లలు ఏం చేశారంటే, వాళ్ళు వెళ్ళిపోయిన వెంటనే ఒక డిస్కస్ మీటింగ్ పెట్టుకున్నారు. ఈ డిస్కషన్స్ మీటింగ్లో ఏంటి వీళ్ళు వచ్చారు, దోతలు వచ్చారు. దోతలు ఎవరు పంపించుంటారు? ఎక్కడి నుంచి వచ్చే దేవతలు?
పరలోకం నుంచి వచ్చాయి. పరలోకం నుంచి కాదు, ఎక్కడి నుంచి వచ్చాయి? పరలోకం నుంచి వచ్చాయి. వచ్చిన తర్వాత మాట్లాడుతున్నాయి ఏటట రక్షకుడు పుట్టాడని. ఏంటో సంగతి అని అందరు యునానిమస్గా ఓటేసారు. దాంట్లో మళ్ళీ భేదాభిప్రాయాలు లేవు. వెళ్ళొద్దనొకడు, వెళ్ళమనొకడు, చెయ్యమనొకడు, చెయ్యొద్దనొకడు అవలేదు. చదవమ్మది. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని. అది ఏటట అక్కడ ఒక మాట రాశాడు, ప్రభువు మనకి తెలియజేయించి ఉన్నాడు. ప్రభువు మనకి తెలియజేయించున్నాడు. యేసుక్రీస్తు జననం గురించి ఎవరు తెలియజేయించారండి? ప్రభు. అందరు చెప్పండి, ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మన ప్రభువు గొప్పవాడండి. రక్షకుని గురించి, క్రిస్మస్ గురించి ప్రభువు మనకు తెలియజేయించున్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతుము. మొట్టమొదటిగా విన్నారు, రెండోది డిస్కషన్ మీటింగ్ పెట్టారు, మూడవది వెళ్ళి చూతుము రండి అని ఒక డెసిషన్. నిర్ణయాలు కూడా కరెక్ట్గా తీసుకోవాలండి. నిర్ణయాల్లో ఏ తప్పు నిర్ణయం తీసుకున్నా ఫెయిల్ అయిపోతాం. నిన్నో ఎప్పుడో నాకు మ్యూజిక్ పిచ్చి కనుక ఒక బాలసుబ్రహ్మణ్యం ఒక మాట చెప్పాడు, నాకు నచ్చింది అది. స్నేహం చేయకముందే స్నేహితుని గురించి బాగా ఆలోచించాలట. పక్కన ఈనాడు ఎవరు రామోజీరావు వీళ్ళందరూ ఉన్నారు. స్నేహం చేయకముందే స్నేహితుని గురించి ఆలోచించాలంట. వీడు నాకు సరిపోతాడా లేదా, వీడు తాగుబోతా, తిరిగిపోతా, మంచాడో చెడ్డాడా, వీడు అలవాట్లేంటి, వీడి పరిస్థితి ఏంటి, నా స్థితిగతులకు సరిపోతాడా లేదా అని ఆలోచించాలట. స్నేహం చేసిన తర్వాత వాడిని భరించాలే కానీ వాడిని తోలనాడకూడదట. అంటే అర్థం ఏంటంటే నిర్ణయం తీసుకోకముందే కరెక్ట్గా నిర్ణయం తీసుకోవాలి. పెళ్ళి చేసుకోకముందే భర్తన భార్య, భార్యన భర్త ఆలోచించాలి. అన్నీ మనకి ఇష్టం వచ్చినట్టు చేస్తాం. మనకి ఇష్టం వచ్చినట్టు ఏది చెయ్యం. మన అమ్మ నాన్నకు పుట్టాలని మనం ఇష్టపడలేదు. మా అమ్మ కడుపులు నేను పుట్టాలని నేను అనుకున్నానా? మా తమ్ముడాలు నాకు తమ్ముడాలు కావాలని అనుకున్నానా? మా అక్క నాకు అక్క కావాలని అనుకున్నానా? కానీ ఒక్కటి అనుకున్నాను, నా భార్య నాకు భార్య కావాలని అనుకున్నాను. ఎందుకంటే నా ఇష్టం లేకుండా నా జీవితంలోకి లైఫ్ పార్ట్నర్ రాదు. అందుగురించి అంటారు పెళ్లి చూపులు చూసినప్పుడు అంటారు, ఇష్టపడ్డారా, ఇష్టమేనా అని అంటారు. ఇష్టమేనా అని అన్న తర్వాత ఇష్టపడతా. కనుక ఇష్టపడిన తర్వాత ఎంత కష్టమైనా సరే భరించాల. ఇందాక ఒకళ్ళు సాక్ష్యం చెప్పారు, ఇష్టపడిన తర్వాత ఎంత కష్టమైనా సరే భరించాల. తప్పదండి. అవతలోలైనా యువతలోలైనా భరించకపోతే జీవితం అవ్వదు. అమ్మా నాన్న, అక్క చెల్లి, బావ భర్త, మామ, ఇవన్నీ మనకిష్టం లేకుండానే వస్తాయి. కానీ స్నేహితుడు, భార్య, మన చుట్టూ ఉండే మనం పెరుగుతున్న తర్వాత మనకిష్టం లేకుండా స్నేహం చేయం. మనకిష్టం లేకుండా ఫ్రెండ్షిప్ ఒక బంధం ఏర్పాటు చేసుకోం. చూస్తాం, ఇటు తాగుపోతాడు, ఇటు మనతో సరిపోడు, ఈ అమ్మ తిరిగిపోతుంది, మనతో సరిపోదు, మనతోటి ఇలాటోళ్ళు ఉంటే గొడవలు అవుతాయి, మనతోటి ఇలాటోళ్ళు ఉంటే చెత్త అవుతుంది. కానీ ఇక్కడ అంటున్నారు, మనం వెళ్ళి చూతుము రండి. మంచి నిర్ణయం తీసుకున్నారు. వెళ్ళిన తర్వాత చూతుము రండి ఒకరితోనొకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి ఆలస్యం చేయలేదు. మా నాన్నగారు బ్రతుకున్నంతకాలం ఒక మాట చెప్పేవారు, చెడ్డ పని చేయడానికి చాలా లేట్ చేయాలట, చాలాసార్లు ఆలోచించాలట. ఆయన భాషలో చెప్పేవారు, ఒక చెడ్డ పని చేయాలంటే దీర్ఘంగా ఆలోచించాలట, కానీ మంచి పని చేయాలంటే వెంటనే చేసేయాలట. ఏదైనా బుర్రలో ఒక ఆలోచన వచ్చిందంటే మంచి చేయాలనేది, ఎవరికైనా పేదోడికి సహాయం చేయాలనుకో వెంటనే చేసేయాలట. దుష్టుడికి దూరంగా ఉండాలనుకో వెంటనే చేసేయాలట. చెడ్డ పని చేయడానికి మాత్రం ఆలోచించాలా, మంచి పని చేయడానికి వెంటనే చేసేయాల. యేసును కలుసుకోవడం మంచిదా చెడ్డదా? అందుగురించి జ్ఞానులు ఏం చేశారు, గొల్లలు ఏం చేశారు, త్వరగా వెళ్ళిరి. గుడికి త్వరగా రావడం మంచిదా, లేటుగా రావడం మంచిదా? అందరూ అంటున్నారా, కొంతమంది అంటున్నారా? కొత్త సంవత్సరం వచ్చేస్తుంది, ఆ నిర్ణయం తీసుకోండి.
ఆ నిర్ణయం తీసుకోండి. దేవుడి దగ్గరికి కూడా లేటుగా వస్తే ఏం బాగుంటుందండి. ఏంటి ప్లీజ్, దేవుడిని అవమానపరచొద్దండి. దేవుడిని అవమానపరచొద్దు. దేవుడిని అవమానపరిస్తే దేవుడు సహించలేడండి. నేను అన్నీ ఇస్తున్నాను, అందరి దగ్గరికి ముందు వెళ్ళిపోతున్నారు, నా దగ్గరికి ఇంత లేటుగా వస్తున్నారు ఏంటి? ఆయన ఇన్సల్ట్ అయిపోతాడండి. ఒక విధంగా ఆయన్ని రెక్లెస్గా నువ్వు చూస్తున్నట్టుగా లెక్క. నువ్వు లేటుగా రావడం వల్ల ఆయన ఇన్సల్ట్ చేస్తున్నావు. నువ్వు త్వరగా వెళ్ళిరి. వెళ్ళి త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టులో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూసిరి. నేను ఈ మాటలని చెప్తున్నాను. మొట్టమొదటి విన్నారు, రెండవది ఆలోచన చేశారు, మూడవది వెళ్ళారు. తర్వాత మంచి నిర్ణయం తీసుకోవడానికి వెళ్ళారు. తర్వాత త్వరగా వెళ్ళారు. వెళ్ళడం కూడా ఎలాగెళ్ళారు? త్వరగా వెళ్ళారు. తర్వాత చూశారు. చూసిన తర్వాత ఏం చేశారు చూడండి. చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. ఇది మనం చేయడం లేదు. కంప్లీట్గా ఫెయిల్ అయిపోయాం. క్రిస్మస్ గురించి ఇతరులకి చెప్పలేకపోయాం. క్రిస్మస్ అనేది సువార్త చెప్పడానికి ఒక మంచి ఛాన్స్, మంచి అవకాశం. ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నాం. ఈ అవకాశాన్ని జారు విడుచుకున్నాం. కానీ వీళ్ళేం చేశారంటే, వాళ్ళకి చదువు లేదు కానీ, వారికి జ్ఞానం లేదు కానీ, వారు బైబిల్ చదవలేదు కానీ, వారు చూసిన వాటిని ఏం చేశారట? ప్రచురము చేసేది. ఏమని ప్రచురం చేస్తుంటారు? ఇదిగో మా దగ్గరికి పరలోకాన్ని నుంచి దేవదూతలు వచ్చి, నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఆయన పొత్తుగుడ్డలతో చుట్టబడి పశువుల శాలలో ఉన్నాడు అని చెప్పాడు. మేము దాని మాట విని అర్జెంటుగా వెళ్ళాము. ఖచ్చితంగా ఆ యేసుప్రభుని మేము చూసాం. మీకు తెలుసా, యేసుప్రభునే కాదు, దేవదూతల గురించి విన్నాం కానీ దేవదూతలు ఎలాగుంటాయో మా కళ్ళతో మేము చూసాం. దేవునికి స్తోత్రం. దేవదూతలకి ఇన్ని రెక్కలుంటాయి, ఎలాగుంటారు, తెల్లగుంటారు అని విన్నామే కానీ మేము దేవదూతలను చూసి ఆశ్చర్యపోయాం. పరలోకంలో ఉండవలసిన దేవదూతలు యేసు దగ్గర ఉన్నారు. దేవదూతలను చూశారు మీరు? అయ్యో, పరలోకాన్ని నుంచి దేవదూతలు భూలోకానికి వస్తే ఎందుకు వచ్చారంటారు? పరలోకంలో ఉండవలసిన యేసయ్య భూలోకానికి వచ్చాడు గనుక, భూలోకంలో ఉండవలసిన వాళ్ళకి గన్మెన్స్ భూలోకంలో ఉంటారు. పరలోకం నుంచి వచ్చిన యేసయ్యకి గన్మెన్స్ ఎవరు? పరలోకం నుంచే వచ్చారు. దేవునికి స్తోత్రం. భూలోకంలో బర్త్డే చేసుకుంటే భూలోకంలో ఉన్నవారు పాటలు పాడతారు. పరలోకంలో ఉన్న యేసయ్యకి ఉయ్యాల్లో వేసినప్పుడు పాటలు పాడడానికి ఎక్కడి నుంచి వచ్చారు? పరలోకం నుంచి దేవదూతలు పాడారు. మీరు నిన్ను చూస్తే మోడీ గారు ఒక చర్చికి వెళ్ళారు. చర్చికి వెళ్తే నాకు చాలా నచ్చింది ఏంటంటే, చర్చిలోన ఆయనకి స్టేజ్ ఎక్కించలే, కిందే కూర్చుని పెట్టారు. అద్భుతం అనిపించింది నాకు. కిందే కూర్చుని పెట్టారు, కిందే పాటలు పాడారు. పాస్టర్ గారి కిందకి వెళ్ళి ఆయనకి ఆశీర్వాదం ఇచ్చి ఆయన కూడా చప్పట్లు కొట్టాడు. అందరిలాగే కూర్చున్నాడు. అందరు చూసారా వాట్సాప్లోన? అందరిలాగే కూర్చున్నాడు, అందరిలాగే చప్పట్లు కొట్టాడు. పాస్టర్ గారి ఆశీర్వాదం ఇచ్చారు. అంటే అర్థం ఏంటంటే, ఎంత గొప్పవాడైనా యేసుక్రీస్తు దగ్గర ఒకటే. నిజానికి ఆయనకంటే పెద్దోడు ఎవడు భారతదేశంలో లేడు. భారతదేశ ప్రధాని అంటే ఎంత గొప్పవాడు. నాకు ఆయన వ్యక్తిత్వం నచ్చింది. ఆయన ఏ పార్టీ ఏదో పక్కకు పెడితే ప్రధాని యొక్క వ్యక్తిత్వం నచ్చింది. అందరిలాగే సింపుల్గా ఆయన ప్రక్కనే కూర్చున్నారు, ప్రజల ప్రక్కనే కూర్చున్నాడు, ప్రజల మధ్యనే కూర్చున్నాడు, చప్పట్లు కొట్టాడు, నమస్కారం పెట్టాడు, పాటలు పాడుతుంటే చప్పట్లు కొట్టాడు. పాస్టర్ గారు వస్తే లేచి నిలబడ్డాడు, ఆశీర్వాదం తీసుకున్నాడు, మళ్ళా వెళ్ళిపోయాడు. అటువంటి దేవదూతల్ని మేము చూసాము అని ప్రచురము చేసిరి. ఈరోజు ఇవన్నీ మనకి ఈజీగా చెప్పడానికి అవకాశం. ప్రధానమంత్రి గారే యేసు ప్రభు దగ్గరికి వెళ్తే
మీరు రావడానికి ఏంటయ్యా అని సులువుగా సువార్త చెప్పొచ్చు. మనకు ఒక ఛాన్స్ ఇది. మనకి ఇప్పుడు ఇదొక ఛాన్స్, ఇదొక అవకాశం. అంటే సువార్త చెప్పడానికి బైబిల్లో నుంచే కాదు, మనం ప్రకృతి సంబంధమైన పరిస్థితుల్లో నుంచి కూడా సులువుగా సువార్త చెప్పొచ్చు. నీల్ ఆమ్స్ట్రాంగ్ గురించి చెప్పొచ్చు, జేమ్స్ బి ఇర్విన్ గురించి చెప్పొచ్చు, ఈ బల్బులు కనిపెట్టిన ఆయన గురించి చెప్పొచ్చు, ట్రైన్ కనిపెట్టిన ఆయన గురించి చెప్పొచ్చు. అది చెప్పి వీళ్ళందరూ క్రైస్తవులండి, యేసుప్రభు నమ్ముకున్నవారండి సులువుగా యేసుప్రభు గురించి ప్రకటించవచ్చు. మనందరం చదువుకున్నవారు కొంతమంది ఉన్నారు, యూత్ వారు ఇలాంటి పసిగట్టి సులువుగా చెప్పొచ్చు. అటువంటి వారికి జ్ఞానం ఇచ్చింది యేసుప్రభు అండి. ఈరోజు ప్రపంచ దేశాల్లో జ్ఞానం గల దేశం అమెరికా, ఆస్ట్రేలియా, ఈ దేశాలు ఒక్కసారి ఆలోచించండి. వారు నమ్ముకున్న దేవుడు, వారు ప్రార్థిస్తున్న దేవుడు అమెరికా దేవుడు. భారతదేశంలో నుంచి క్రైస్తవులందరూ వెళ్ళిపోమని చెప్తున్నారు, కానీ అమెరికా నుంచి హిందువులు వచ్చేస్తే వెలగట్టుగారా. అమెరికాలో కూడా వెంకటేశ్వర మందిరం కట్టారే. భారతదేశంలో చర్చిలు కూల్చేస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్లో చర్చిలు కూల్చేశారు. ఒక్క పిఠాపురంలోనే 10 చర్చిలు కూల్చేశారు. 10 చర్చిలు కూల్చేశారు. ఇవన్నీ మనకి ఆధారాలు, సులువుగా సువార్త ప్రకటించడానికి ఆధారాలండి. కనుక సువార్తను ప్రకటించడానికి మనకి ఏ నాలెడ్జ్ అవసరం లేదు. మత్తయి రాసిన సువార్త, మార్కు రాసిన సువార్త, లూకా రాసిన సువార్త అవసరం లేదు. ప్రకృతి సంబంధమైన పరిస్థితుల్ని సులువుగా, కానీ ఆ జీలు ఉండాలా, ఆ ధైర్యం ఉండాలా, ఆ గుండెలో భారం ఉండాలా. భారం లేకపోతే కష్టం. భారం ఉండాలి, భారం లేకపోతే కష్టం. మొన్న ఒక ప్రోగ్రాంలో నేను బయటికి వెళ్ళిపోతున్నాను. కలెక్టర్ గారు అడిగారు ఏంటనంటే, మీరు సగం మంత్రాలు చేసి మా పూజలో ఉండి సగం మంత్రాలు చేసి మొదటి నుంచి చేయమంటారా? పాస్టర్ గారు వచ్చి మొదటి నుంచి ప్రారంభించి వెళ్ళిపోతాను నేనంటే, ఆ ఎమ్మెల్యే వచ్చాం, సార్ వద్దు. ఎవడైనా ఇది మా ఆచారం, ఇది క్రైస్తవ ఆచారం. దీనికి ఒక ప్రారంభ ప్రార్థన, బైబిల్ రీడింగ్, ప్రార్థనలు ఇవన్నీ ఉంటాయండి. మీ మతానికి ఎలా ఉంటాయో మా మతానికి అలాగే ఉంటాయి. ఇప్పుడు కలెక్టర్ గారు, ఎమ్మెల్యే చూశారు, వెంటనే మళ్ళా అక్కడి నుంచి జరిగించారు. మన ఆచారాలు, పరిస్థితులు ఏవైనా సరే, స్థితిగతులు ఏవైనా సరే మనం వదలకూడదు. అవసరమైతే ప్రాణమైన అర్పించాలి, కానీ దేవుణ్ణి మనం ఎప్పుడు కించపరచకూడదు, దేవుణ్ణి అవమానపరచకూడదు. ఇక్కడ ఏం చేశారంటే, చదువు లేని గొల్లలు, అక్కడ చూడండి ఆ మాటలో ఇంకొక మాట ఉంది. చదువమ్మా. వారు ఈ శిశువును గూర్చి, ఈ శిశువును చూచి, శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను విన్నవారందరూ ఆశ్చర్యపడారు. ఏం పెద్ద ప్రసంగం చేసేలేదు, మర్మాలు బోధించలేదు, కానీ విన్నవారందరూ ఏం చేశారట? మిక్కిలి ఆశ. అంటే ఆ మాటల్లో ఎంత గొప్ప అనుభవం ఉందో, మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరి ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. అంతటా గొర్రెల కాపర్లు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటిని గురించి దేవుని మహిమపరచు స్తోత్రము చేయిచు తిరిగి వెళ్ళి. ఇక్కడతో గొల్లల పరిస్థితి అయిపోయింది. క్రిస్మస్ తర్వాత జరిగిన పరిస్థితి చెప్తున్నాను. యేసు ప్రభు పుట్టేసిన తర్వాత ఏం చేశారు? ఇప్పుడు జ్ఞానుల గురించి, వీళ్ళు అజ్ఞానులు. జ్ఞానులు ఏం చేశారో చూద్దాం. ఇప్పుడు క్రిస్మస్ తర్వాత జ్ఞానహీనులైన గొల్లలు ఏం చేశారో చూసాం. ఇప్పుడు జ్ఞానులైన వారు ఏం చేశారో చూద్దాం. మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయం, 2వ వచనం నుంచి చూద్దాం. ఇదొక ప్రశ్నతో ప్రారంభమైంది ఇక్కడ ఈ అధ్యాయం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? ప్రియులారా, వీళ్ళు జ్ఞానులు గనుక వీళ్ళకి ఒక ప్రశ్న. గొల్లలు ఇలాగ అడగలేదు, చెప్పింది విన్నారు. కానీ జ్ఞానులు గనుక వీరు అన్వేషించారు. వీరు అప్పటికే గ్రంథాలని మలాకి, ఇర్మియా, యెషయా రాసిన గ్రంథాలని పరిశీలించి యూదా బెత్లెహేమ
నువ్వెంత మాత్రము అల్పమైన దానివి కావు. కాదు. యెషయా, ఇదిగో నా కుమారుని నేను అభిషేకిస్తున్నానన్న మాట చదివాడు. చదివి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు అని అడిగారు. అప్పుడు హేరోదు రాజుకు భయం వేసింది. హేరోదు రాజుకు భయం వేస్తే హేరోదు రాజు గురించి మీకు చెప్పేశాను చాలాసార్లు. చెప్పేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే క్రీస్తు ఎక్కడ పుట్టిన వారిని అడిగాను. అక్కడ ప్రవచనంలో ఉంది. వీళ్ళు ఏం చేశారో చూద్దాం. వీళ్ళు ఏం చేశారంటే అన్వేషణ ప్రారంభించారు. ఎప్పుడు కూడా అన్నీ నమ్మేయకూడదు మనం. అలా ఎలా చెప్తున్నారు, ఇలా చెప్తున్నారు, నమ్మేయకూడదండి. నచ్చిన వాళ్ళు నచ్చినట్టుగా చెప్తారు, మన మీద పడిన వాళ్ళు పడినట్టుగా చెప్తారు. మన మేలు కోరిన వాళ్ళు మనకి తోపు కొడుతుంటారు, మన కీడు కోరిన వాళ్ళు మనకి చెప్తుంటారు. చాలా ఈ మైండ్ చాలా వీక్. ఇది వయసు పెరుగుతున్న కొద్ది కొన్ని మన ఎదురుగా ఎవడైనా పొగిడాడు అనుకోండి, నా లక్షణం చెప్తాను, వీడెప్పుడో నన్ను ముంచేస్తాడు అనుకుంటాను. నా ఎదురుగా ఎవడైనా పొగుడుతుంటేనే ఫస్ట్ నాకు వచ్చిన తలంపు ఈ డేంజరస్ ఫెలో అనుకుంటుంటాను నేను. అలాగని మీరు మీ మీద అనుకోను, చెప్పేస్తాను ముందే. అంటే ఏదో ఆశించి రూపాయి 2 రూపాయలు ఆశించి లేకపోతే మేలు కోరి ఏదైనా చెప్తారనుకోండి, అలాంటి వాళ్ళని నమ్మను నేను. అంటే అది అయిపోయిన తర్వాత మన పట్టించుకోరు. ఈ జ్ఞానులు ఏం చేశారంటే అన్వేషణ ప్రారంభించి నక్షత్రం వెంటపడ్డారు. నక్షత్రం వెంటపడి తిన్నగా నడుచుకొని వెళ్ళారు. వెళ్ళి వీళ్ళు చేసిన కార్యక్రమాలు కొన్ని చూద్దాం. వీళ్ళు చేసిన కార్యక్రమం చూద్దాం. మొట్టమొదట దారి తప్పిపోయారు. మనుషులం కదా, నక్షత్రం వాళ్ళకి దారి చూపిస్తున్నా కొంచెం డబ్బు కొలడు కనబడినప్పటికీ ఆరింట్లోకి దూరిపోయాడు. మొన్న పాస్టర్ గారితో నేను వెళ్తుంటే, అయ్యగారు ఇక్కడ కొంచెం ఆగుదామా అని అన్నాడు. ఎందుకనంటే ఈయన మీరంటే చాలా ఇష్టం అండి, ఎలాగైనా 10,000 ఇస్తాడండి అన్నాడు. ఇలాగే అన్నాను. నాకు ఆయన తెలీదు, 10,000 ఇస్తాడని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతామా? నేను వెళ్ళి డిఎస్విఎస్ కుమార్ అని చెప్తాను. లేదు సార్, మీరు బాగా తెలుసండి, ఆవిడ పేరు కుమారి అండి, మీరంటే చాలా ఇష్టపడతారండి. అంటే నాకు వద్దయ్యా, నువ్వు దిగిపోతావంటే దిగిపో, నేను వెళ్ళిపోతాను. అంటే ఆయన దృష్టిలో ఏంటంటే ప్రేమతో ఇచ్చిన కానుక కంట దయతో ఇచ్చిన కానుక ఆయనకి కావాలా. నేను చాలాసార్లు మీకు చెప్తుంటాను, నా మీద దయతో మీరు కానుక అవసరం లేదు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడనే నాకు మీరు కానుక ఇవ్వండి. ఈరోజు కూడా కొన్ని వచ్చాయి, అయ్యగారు మీ కొరకే మేము ఈ కానుక ఇస్తున్నామని. లాస్ట్ వీక్ వచ్చిన కానుకలు అమ్మగారు నాకు ఇవ్వలే. అమ్మగారి మీద కంప్లైంట్ చేస్తున్నాను. నేను చూశాను, నాకు కూడా కానుకలు వచ్చాయని అన్నాను. కానీ మరి ఆ అకౌంట్లో కల్పించారో తర్వాత ఇస్తారో మరి తెలియదు. కానీ ఈరోజు 2-3 రాశారు చూడండి, అక్కడ చూశాను. అమ్మాయి నీకే సాక్ష్యం, దాంట్లోనున్నాయి. ఎందుకంటే ఇవ్వలే. డబ్బులు అనేవి ఆటోమేటిక్గా వస్తాయండి. డబ్బులు అనేవి దేవుడు ఇలా కొలా ఇప్పినట్టుగా ఇప్పేస్తాడు. డబ్బులు వెనకతలు మనం అడగకూడదు, మన వెనకతలే డబ్బు రావాలా, అప్పుడే అది ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. ఎలాగ ఉండకూడదు ఎప్పుడు మనం. ఎలాగుండాలా? ఇది మంచిదే, ఇది మీద ఉంటుంది, ఇది కింద ఉంటుంది. ఇలా చూడండి, ఇలా ఉంచండి, ఏ చేయి నొప్పి పెడుతుంది ఎప్పుడైనా చూడండి. మీరు ట్రై చేసి చూడండి, ఇంటికి వెళ్ళి ఇలా ఉంచండి, వెంటనే దించేస్తుంది. ఎందుకు ఇది ఇలా ఏలబడిపోతుంది, ఇది ఇలాగ ఉంటుంది. నేను ఇవన్నీ ప్రాక్టికల్గా వాక్యం చెప్పినప్పుడు పరిశీలిస్తుంటాను. ప్రభు నువ్వు ఎంత గొప్పడు, అన్నీ నేర్పించేసావు నాయన, అన్నీ నేర్పించేసావు. అంటే నీ దగ్గర నుంచి ఎలగలాక్కోలో బాగా ఈ బుర్రకి నేర్పించావు ప్రభు. నువ్వు ఎంత గొప్పడు. దేవుడి దగ్గర కావాల్సినంత డబ్బు ఉంది. నేను మా 2 కొడుకులు, నా వైఫ్ మనం కూర్చున్నాం. ఒక ఆయనకి ఏదో చేద్దామని అనుకున్నాను. అనుకొని ఆయనకి ఏదైనా కొంచెం బండిలాడిది ఏదైనా చేద్దామని నేను ఇలాగన్నప్పటికీ నా కొడుకులు నాకు ఎంత దన్నిచ్చారో. డాడీ మీరు చేస్తున్నారు కనుక మేము మీతో కలుస్తామన్నారు. గుండె నిండిపోయిందండి, నా గుండె నిండిపోయింది. ఎవడైనా తండ్రికి చేయాలి కదా,
గుండె నిండిపోయింది. అప్పుడు అనుకున్నాను, ప్రభువా అందుకే మమ్మల్ని దీవిస్తున్నావు. నువ్వు ఇతరులకు ఇచ్చే మనస్సు మాకు ఇచ్చావు గనక మమ్మల్ని దీవిస్తున్నావు. నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. ఇక్కడ వీళ్ళు చేసిన పని ఏంటంటే అన్వేషణ ప్రారంభించారు. నక్షత్రం వెనక వెలాగ నడుచుకొని వెళ్ళారు. 3 దగ్గరికి వెళ్ళినప్పటికీ ఆ ఇంట వారు అత్యానంద నడక కష్టమే. ఏ రోజు దగ్గర కానీ ఆడు గొప్పోడు, ఆడు కిరీటం ఉంది, ఆడి దగ్గర గెస్ట్ హౌస్ బాగుందని అక్కడ ఉండిపోయారా వీళ్ళు బతుకు క్లోజ్ అయిపోను. కానీ ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి చిన్నగా ఒక గుడిసె దగ్గరికి వెళ్ళిపోయారు. దాంట్లో యేసుప్రభు ఉన్నాడు. యేసుప్రభు దగ్గరికి వెళ్తే అక్కడ అరేంజ్మెంట్స్ బాగలేకపోవచ్చు, కానీ ఆనందం దొరికింది వాళ్ళకి. దేవునికి స్తోత్రం. హేరోదు కోటలో అరేంజ్మెంట్స్ బాగున్నాయి, కానీ పిరికితనం ఉంది అక్కడ. వాళ్ళు అక్కడ ఉంటే సత్యుందురాలు. ఈ జ్ఞానులు ఏమైపోయిందరు, టక్క పేకలు నరికిదురు. కానీ ఆ కోటలో నుంచి పాకలోకి వెళ్ళిపోయారు వీళ్ళు. ఆ ఇంటలో అక్కడ వారు ఆ నక్షత్రమును చూచి ఆనంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను అన్న ఇంటిలోకి వచ్చి మొట్టమొదటి ఆనందం పొందారు. రెండవది వచ్చాము సాగిలపడి పూజించారు. ఆరాధన. మీరు ఇంటికి వెళ్ళి ఎప్పుడైనా ఆరాధన చూస్తున్నారా? మీరు ఖాళీగా ఉండేటప్పుడు ఆరాధన చూడండి, అక్కడ కూడా ఏడుపు వస్తుంది మీకు. మన ఆరాధనలో రోగులు స్వస్థపరచబడతారు. మీరు గమనించండి. నేను ఆరాధన చేస్తున్నట్టు మనసు చూస్తుంటాను. మగవాళ్ళు ఏడుస్తున్నారు, ఆడవాళ్ళు ఏడుస్తున్నారు. అంటే దేవుని ఆత్మ కార్యం ఇక్కడ జరుగుతుంది. కొంతమంది దొంగ కళ్ళు వేసుకొని ఇలాగేలా చూస్తుంటారు. వాళ్ళకి ఆశీర్వాదం రాదు. ఆరాధనలో దేవుడిని ఆరాధించాలి, కానీ ఎవడు ఏడుస్తున్నాడు, ఎవడు కేకలేస్తున్నాడు అని చూడకూడదు. దేవునితో లీనం అయిపోవాలి. మీరు ఇంటికెళ్ళి చూడండి. మీరు ఇంటికెళ్ళి అప్పుడప్పుడు ఖాళీగా ఉండేటప్పుడో, లేకపోతే ఉల్లిపాయలు కోస్తున్నప్పుడో, లేకపోతే ఏదో చేస్తుండేటప్పుడు ఒక్కసారి వేసుకొని చూడండి. మన ఆరాధనలో దేవుని ఆత్మాభిషేకం ఉంది. దేవుని ఒకటే గోలేస్తారు. పాటలు పాడుతుంటారు, ఏడుస్తుంటారు. ఈరోజు ఈ మ్యాథ్స్ గారిని చూశాను, ఆయన ఏడుస్తున్నాడు. వెనకాక మొన్న వచ్చాడు గుడికే, ఆయన ఏడుస్తున్నాడు. అటువైపు చూశాను, వాళ్ళు ఏడుస్తున్నారు. ఇటువైపు చూశాను, వీళ్ళు ఏడుస్తున్నారు. దేవుని ఆత్మ. అప్పుడు అనుకున్నాను, ప్రభువా ఎంతకంటే మాకేం కావాలి నాయన, ఎంతకంటే మాకేం కావాలి. సాగిలిపడి పూజించిరి. పూజించారు. పూజించి వదిలేశారా? తమ పెట్టెలను విప్పి బంగారమును. క్రిస్మస్ రోజు మా అమ్మలు కానుకలు వేయకూడదు. మెడలోనివి చెవుట్లోనివి అన్నీ తీసి దేవుడికి వేసేయాల. ఏమిటండి ఏం కానుకలు వేసారు? బంగారము, సాంబ్రాణి బోలం ఎవరైనా ఇస్తారు. 100 రూపాయలదో 50 రూపాయలతో కొనిస్తే ఎంత వచ్చేస్తుంది. కానీ మొట్టమొదటి దయట వేశారు బంగారము. పోనీ వీళ్ళేం తెలివి తక్కువలా? వాళ్ళు ఎవరాలు? జ్ఞానులు. జ్ఞానం కలిగిన కానుకిచ్చారు. జ్ఞానం కలిగిన కానుక ఏంటంటే, రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలాంటి కానుక ఇస్తారు? ఒక యాపిల్ పండు, 2 అట్టపళ్ళు తీసుకెళ్తారా? రాజుకి ఏమిస్తారు కానుక? రాజు స్టేటస్ తగ్గినట్టుగా ఇవ్వాలి. ఆయన రాజు అని, యూదుల రాజు అని తెలుసు కనుక వాళ్ళకి బంగారం ఇచ్చారు. బంగారము సాంబ్రాణి బోళం కానుకిచ్చారు. ప్రతి సంవత్సరం సాంబ్రాణి బోళం తెచ్చి పెడతారు ఇక్కడ. 31st నైట్ క్రిస్మస్కి వచ్చిందంతా మరి 31st నైట్ మొత్తం చర్చ్ అంతా సాంబ్రాణి వేసేవాళ్ళం. ఇప్పుడు ఎవడు తేవడం లేదు, కూడా మర్చిపోయారు. నేను కూడా చెప్పడం లేదు. ఆ సాంబ్రాణి అంతా చర్చిలో వేసేవాళ్ళం, ధూపంలాగా వేసేవాళ్ళం. మొత్తం వాసన వచ్చేది, ఆరోగ్యం బాగుండేది. మనకి కూడా మీరు తెచ్చింది దేవునికి అర్పితం అయ్యేది. బంగారం అలాగే ఇరని నాకు తెలిసిపోయింది. బంగారం అడిగితే కూడా మీరు రారు, మళ్ళీ మీ ఆయనలతో తిట్లు కాయాల. ఇప్పుడు అది కాక బోర్డు ఖరీదు అయిపోయింది. ఇప్పుడు తులం బంగారం ఎంత ఇప్పుడు? మరి ఇంకెవలేస్తారు? ఎవలేరు, వేసిన గొప్ప ప్రమాదం కూడా. కనుక అది కానుకలు ఇచ్చారు. కనుక ఇది జ్ఞానులు చేసిన కానుక, అర్పణ. కనుక క్రిస్మస్ రోజు జరిగిన సంగతుల గురించి నేను ఇంతవరకు చెప్పాను. తర్వాత
ఇంకొక అంశం ఉండదు, కానీ అది చెప్తే టైం అయిపోద్ది. క్రిస్మస్ రోజు జరిగిన సెలబ్రేషన్స్, క్రిస్మస్ అయిపోయిన తర్వాత జ్ఞానులు ఏం చేశారు, గొల్లలు ఏం చేశారు? ఈ జ్ఞానులు చేసిన అత్యద్భుతమైన కార్యక్రమం అంటే, యేసును చూసిన తర్వాత వారి మార్గం ఏమైపోయింది? మారిపోయింది. యేసును ఆరాధించిన తర్వాత వారు న్యూ డెసిషన్ మార్చుకున్నారు. వారి డెసిషన్ మారిపోయింది. యాక్చువల్గా వీరికి ఏంటంటే రాజుగారు చెప్పారు, మీరు చూసి ఆరాధించి మళ్ళీ తిరిగి నా దగ్గరికి రండి అని అన్నాడు. కానీ వీళ్ళేం చేశారంటే, హేరోదు రాజు చెప్పింది విన్నారు, కానీ దేవదూతలు చెప్పింది విన్నారు. ఈరోజు చాలాసార్లు పాస్టర్ గారు చెప్పింది వింటారు, మనుషులు చెప్పింది కూడా వింటారు. పాస్టర్ గారు చెప్పిన దానికి విలువ ఇవ్వడం కన్నా మనుషులు చెప్పిన దానికి ఎక్కువ విలువిస్తారు చాలామంది. మీ పాస్టర్ గారు మీరు చెప్పిన దానికి, మీ పాస్టర్ గారు చెప్పిన దానికి మీరు ఎక్కువ విలువిస్తే బాగుపడతారు. మనుషులు ఇది మీ సంఘం, మీ నాయకుడు చెప్పింది ఏంటి, మీ అమ్మగారు మీ నాన్నగారు చెప్పింది వినాలా? పక్కింటి ఆంటీ చెప్పింది, పక్కింటి అంకులు చెప్పింది అనకూడదు. వాళ్ళ అంకులు ఆంటీ వాళ్ళు మీకు కన్న తల్లిదండ్రులు కారండి. మీకు కన్న తల్లిదండ్రులు వేరు. వాళ్ళు ఏం చేస్తారంటే 24 గంటలు మీ గురించి ఆలోచిస్తారు. మీరు బాగుపడాలని, మీరు బాగా తినాలని, మీరు బాగా చదవాలని, మీరు బాగా ఉండాలని, ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని మీ గురించి ఆలోచిస్తారు. పక్కింటి ఆంటీ వాళ్ళు ఏంటంటే ఆ నిమిషానికే ప్రేమ. చాక్లెట్ తింటావా, కేక్ తింటావా అని అంటారు. మీరు ఎలా తగలబడినా వాళ్ళకి అనవసరం. ఆ నిమిషానికి ఎత్తుకుంటారు, ఆ నిమిషానికి చాక్లెట్ ఇస్తారు, ఆ నిమిషానికి ఐస్ క్రీమ్ ఇస్తారు. కానీ మీ అమ్మ మీ నాన్న అలా కాదు. నీకు జలుబు ఉందో లేదో, నీ పళ్ళు ఎలాగున్నాయో చూస్తారు. నువ్వు చాక్లెట్ తింటే పాడైపోతావు అని చూస్తారు. మీ అమ్మ మీ నాన్న ఏం చేస్తారు తెలుసా? టీవీ చూస్తే, సెల్ ఫోన్ చూస్తే వసురుతారు. పక్కింటి ఆంటీ ఎలాగాని సెల్ ఫోన్ ఇచ్చేస్తుంది, ముందు చూసుకో సెల్ ఫోన్ అంటుంది. ఆవిడకెళ్ళిపోయింది. నీ కళ్ళు పోతాయి, నీ మనసు పాడైపోద్ది, నీకు చదువు మీద దృష్టి ఉండదు. పిల్లలు అనండి, మీ బతుకు పోద్ది, మీకు చదువు మీద ఇంట్రెస్ట్ ఉండదు. అమ్మా నాన్న చెప్పింది కొంచెం కటువుగా ఉంటుంది, కానీ మీ భవిష్యత్తుకి అది మంచి పునాది అవుతుంది. అమ్మా నాన్న చెప్తారు, రే ఇలా డ్రెస్ వేస్తారా వెట్రా, మంచిగా వేసుకో అమ్మా, అమ్మా రోడ్డు లోకం బాగులేదు, మంచిగా వేసుకో అని అంటారు. పక్కింటంటే బాగుంది డ్రెస్, భలేగా ఉంది అని అంటుంది. ఆవిడకెట్టిపోయింది. ఎవడో వచ్చి ఐ లవ్ యూ అని అంటే ఆవిడ నీతో రాదు. పోలీస్ స్టేషన్కి మీ అమ్మ మీ నాన్న వెళ్ళాలా? నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా? సంఘం కూడా అంతే. నువ్వే సంఘంకి వెళ్తున్నావో, ఎక్కడ వాక్యం వింటున్నావో, ఆ కాపరి నీ గురించి చూస్తుంటాడు. వస్తారా లేదు ఇవాళ, వచ్చారా లేదు ఇవాళ, గుడి మానేశారేమో, గుడికి వస్తున్నారో లేదో, నా పిల్లలు నా కొరకు ఏమనుకుంటున్నారో, నన్ను ప్రేమిస్తున్నారో లేదో. మీకు తెలుసా బాధ? మీకు తెలుసా కొన్నిసార్లు గుండె తరిగిపోద్ది. ఎవరో ఒక్కరు మానేస్తే గుండె తరిగిపోద్ది. విషయం మీకు ఆ బాధ ఉండకపోవచ్చు. నేను లేకపోతే మరొక పాస్టర్ ఉంటాడు, ఇది లేకపోతే మరొక చర్చ్ ఉంటుంది. అలాంటప్పుడు జాగ్రత్తగా ఉండాలండి. నోరు గట్ట జాగ్రత్త గుచ్చుకోవాలండి. పిచ్చిదానా, పిచ్చోడా, నోరు జాగ్రత్తగా ఉంచుకుంటే నువ్వు బాగుపడతావా? నువ్వు పొయ్యిలో కర్ర పెట్టకుండా నీ కాలు పెడితే, అమ్మా కాలు పెట్టొద్దు కాలిపోద్దని చెప్తే తప్ప పొరపాట? వేరొక మార్గాన్ని వెళ్ళిపోతుంటే బహుశా 3 4 5 ముగ్గురు జ్ఞానులనే ఉంది. ఎంతమంది అడ్డుపెట్టి ఉంటారు. అమ్మా ఇదేంటి, ఏ రోజు రాజు రమ్మన్నాడు కదా, అక్కడికి వెళ్తే బాగుంటుంది కదా, అక్కడ అంతఃపురం ఉంది, ఆయన కానుకలు ఇస్తాడేమో, ఆయన మంచి భోజనాలు పెడతాడేమో, ఆయన మనకు యువరాజులు చేస్తాడేమో, అక్కడికి వెళ్తే మనకు విలువ ఉంటుంది, అక్కడికి వెళ్తే మనకు పోజు ఉంటుంది, అక్కడికి వెళ్తే పెద్ద స్తుతికూటం పెడతాడేమో అని అనుంటారేమో. కానీ దూత ఏం చెప్పిందంటే, మీరు అక్కడికి వెళ్ళొద్దు, అటు వెళితే ప్రమాదం ఉంది, అటు వెళితే మరణం ఉంది. అక్కడ రాస్తాడు, వారు వేరొక మార్గం. మన చదవమ్మది, బోధింపబడిన వారే ఏం చేశారట? దేవదూతల చేత ఏం చేశారు? బోధింపబడిన. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మీకు బోధిస్తున్నాను, మంచిని బోధిస్తున్నాను, మీరు బాగుపడాలని బోధిస్తున్నాను.
మీరు క్రమంగా ఉండాలని బోధిస్తున్నాను. మీరు నా పిల్లలు కనుక మీరు క్షేమంగా ఉండాలని, మీరు ఆధ్యాత్మికంగా ఎదగాలని. ఎందుకు లేటుగా వస్తే తిడతాను, ఎందుకు గుడికి రాండి అని అరుస్తాను? మీరు వచ్చేయడం వల్ల నేను బతుకుతానని కాదు, మీ కానుకల మీద బతకాలని కాదండి. దయచేసి అర్థం చేసుకోండి, అర్థం చేసుకోండి. మీరేదో నన్ను పోషించేస్తారు, నన్ను పెంచేస్తారని కాదు. ఎన్నోసార్లు చెప్తున్నాను మీకు, చర్చి నుంచి ₹1 కూడా కానుక తీసుకోవడం లేదని ఎన్నోసార్లు చెప్పాను. మీరు క్షేమంగా ఉండాలని, మీరు సుఖంగా జీవించాలని, మీ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని, ఆధ్యాత్మికంగా ఉండాలని, క్రిస్టియన్ పేర్ టెంపుల్ ఒక ఉన్నతమైన శిఖరం ఎక్కాలని నా ఆశ, నా కోరిక. దేవదూతలదే బోధిస్తున్నాయి, అటు వెళ్ళొద్దు, అటు వెళితే మీకు క్షేమం ఉండదు, అటు వెళితే మీకు పరిస్థితి బాగుండదు. ఏడుస్తావు తెలుసా అటు వెళ్తే, అవమానం పొందుతావు తెలుసా అటు వెళ్తే. ఎందుకు తెలుసా? అక్కడ హేరోదు రాజు ఉన్నాడు. వాడికి భక్తి లేదు, భయం లేదు, దేవుడంటే ఇష్టం లేదు. ఇప్పటికే భార్యని చంపేశాడు, ఇప్పటికే పిల్లల్ని చంపేశాడు, ఇప్పటికే మతాన్ని బోధిస్తూ ప్రభువుని దాచేస్తూ సొంత మరదలతో కులుకుతున్నాడు. మీకు తెలుసా, చివరికి భక్తుడైన యోహాను యొక్క తల, బర్త్డే గిఫ్ట్ ఏం కావాలంటే ఆ పనికిమాలిన ఏం కోరుకుంది? యోహాను తల కోరుకుంది. ఇంతకంట దుర్మార్గుడు ఎవడుంటాడు? చెప్పొచ్చు కదా రాజు, ఏంటి అలా కోరుకున్నావు అని అనొచ్చు కదా. వాడు క్రూరుడు, వెళ్ళే మార్గం మంచిది కాదు, నీకుండే స్నేహం మంచిది కాదు, నువ్వు ఉండిపోతే ఏడుస్తావు, జాగ్రత్త అని చెప్తే వారు జ్ఞానులు కదా, ఆలోచించారు. దూరమైనా, భారమైనా, కష్టమైనా, నష్టమైనా, మనకి ఇష్టం లేకపోయినా ఇటే వెళ్ళిపోదాం, దేవదూతలు చెప్తున్నాయి కదని ఇటు వెళ్ళడం ప్రారంభించారు. నేను చెప్పే చివరి మాట, మీ మార్గం మారాలండి, మీ బ్రతుకు మారాలా. వచ్చేస్తుంది కొత్త సంవత్సరం. ఇంతకాలం మిమ్మల్ని పోషించిన దేవుడు మీ నుంచి ఆశించేది ఒకటే, మీరు తనకు వశం కావాలని, మీరు తన వంతుగా మీతో ఉండాలని. ఇంకెవరైనా మీకు బలహీనలు దొరికితే, ఎవరైనా మీకు గుడికి దూరంగా ఉన్నవారుంటే వారికి చెప్పండి, ఫోన్ చేసి చెప్పండి, ప్లీజ్ ఈ కొత్త సంవత్సరంలోనైనా దేవునితో ఐక్యం అయిపో, ఈ కొత్త సంవత్సరంలోనైనా దేవుని దగ్గరికి వచ్చే, ఈ కొత్త సంవత్సరంలోనైనా రాంగ్ రూట్కి వెళ్ళిపోవద్దు, మారిపో, దగ్గరికి వచ్చే అని పిలవండి. లేకపోతే అంగలార్పు వినపడుతుంది ఒకరోజు. ఈ జ్ఞానులు వెళుతుండగానే ఒక పెద్ద అరుపులు అరుస్తున్నారు. ఎవరంటే పిల్లలు పోగొట్టుకున్న తల్లులు, తండ్రులు. ఎందుకంటే హేరోదు రాజు వీళ్ళు లేట్ అవ్వడం చూసి ఒక శాసనం వేశాడు. 2 సంవత్సరముల మొదలుకొని తక్కువ వయసు కలిగిన వారందరినీ, ఎంత క్రూరుడో చూడండి. వాడు రాజకీయం కొరకు, వారు మనుగడ కొరకు ఆలోచన, బుర్రలేని ఆలోచన, వాడు గొప్పతనం కొరకు, వాడు మెప్పు కొరకు, వాడు అధికారం కొరకు 2 పిల్లలు 2 సంవత్సరాలు మొదలుకొని వారందరినీ చంపించేశాడు. యేసుక్రీస్తు బ్రతికించడానికి వచ్చాడు, చచ్చిన వారిని బ్రతికించడానికి వచ్చాడు, చీకట్లో ఉన్న వారిని విడిపించడానికి వచ్చాడు, నలిగిపోతున్న వారిని విడుదలిచ్చి ఆశీర్వదించడానికి వచ్చాడు, కృంగిపోతున్న వారిని గొప్ప వెలుగులోకి నడిపించడానికి వచ్చాడు, బలహీనులు బలపరచడానికి వచ్చాడు, నశించిన వారిని రక్షించడానికి వచ్చాడు. కానీ హేరోదు రాజు నలగొడుతున్నాడు. ఏ మార్గం కావాలో ఆలోచించుకో. ఈరోజు ఈ మార్గంలోకి వస్తావా? క్రిస్మస్ అయిపోయింది కదా అని ఆలోచించొద్దు. ఈ ఉదయకాల సమయంలో నీకు ఒక అవకాశం, నీ మార్గాన్ని నువ్వు ఆలోచించుకో. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఈ ఉదయకాల సమయంలో దేవునికి దూరమైన నీవు మరొకసారి దేవునికి ఒక అవకాశం ఇయ్యి. దేవా ఇదిగో నాకు ఒక అవకాశం ఇచ్చావు.
నా జీవితంలో నీకు ఒక అవకాశం. ఇంతవరకు నేను నా నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు చేసుకున్నానేమో. ఇంతవరకు నేను హేరోదు రాజులాగే జీవించేనేమో. ఇప్పుడు నేను నీతో అత్యానందభరితుడవడానికి, నిన్ను చూడడానికి, నీతో కలిసి ముందుకు సాగిపోవడానికి, నువ్వు బోధించిన బోధకు నేను లోబడి, నువ్వు బోధించిన బోధకు నేను వంగిపోయి ముందుకు సాగిపోవడానికి సహాయం దయచేయి ప్రభా. ప్రభా, రాజా రాజా, ఎంతకాలం ప్రభా నీకు దూరం ఉండి నేను బ్రతకలేను నాయన. ఇదిగో ప్రభా, నేను బ్రతకలేను ప్రభా. దినాలు దగ్గరైపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఇదిగో ప్రభా, నీతో నేను ముందుకు సాగిపోవడానికి సహాయం దయచేయి. ఒంటరిగా జీవించలేకపోతున్నాను. నీతో కలిసి బ్రతుకుతాను ప్రభా. నాకు ఒక అవకాశం ఇవ్వు. నేను ఒక అవకాశం ఇవ్వు ప్రభా. నలిగిపోయిన నేను, బందీగా ఉన్న నేను, కృంగిపోయిన నేను, కుమిలిపోతున్న నేను, నువ్వు నాకు కావాలి తండ్రి. చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాను, పొరపాట్లు చేసి వేరే మార్గాల్లోకి వెళ్ళిపోయాను ప్రభా. నాకు జ్ఞానం ఇచ్చావుగా, నా జ్ఞానం నిరుపయోగం అయిపోయింది ప్రభా. ఉపయోగకరమైన జ్ఞానంగా మార్చు నాయన. ఎంతకాలం నాయన ఇలా జీవిస్తాను. నీవు లేని రోజు అసలు రోజే కాదయా. నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా. నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా. నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. నీవు లేని దేవుడు మీతో మాట్లాడితే దేవుడికి సమర్పించుకున్నవారు, నీ మార్గంలోనే నడుస్తాను, నీతోటే జీవిస్తాను అనుకున్నవారు లేచి నిలబడి ప్రార్థన చేసుకోండి. అలాగ అనుకున్నవారు దేవునికి సమర్పించుకోండి. లేచి నిలబడి మీ కొరకు మీరు ప్రార్థన చేసుకోండి. మీ కుటుంబాన్ని కొరకు మీరు ప్రార్థన చేసుకోండి. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. ప్రభా, నీవు లేకుండా నేను, నా కుటుంబం చెందను. నెమ్మది నాకిచ్చావో, నా కన్నీరు తుడచి నా చేయి పట్టావు. నన్ను పడుచునన్నావు, నా దేవుడైనావు. నన్ను విలువనన్నావు, నా దేవుడైనావు. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. ఇంకా ఎవరైనా ఉంటే దేవా, నీతోటి కలిసి జీవిస్తానయ్యా, నీతోటే నేను కలిసి జీవిస్తాను ప్రభా. నా మార్గం మార్చు నాయన, నా జీవితం మార్చు ప్రభా. నేను నీకు సమర్పించుకుంటున్నాను ప్రభా. నా కుటుంబం నీతో నేను బ్రతుకుతాను తండ్రి అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. నీవు లేని రోజు అసలు లేదే కాదయ్యా. నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. నీవే నేనసలే లేదయ్యా. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. పరిశుద్ధుడు ఒక తండ్రి, నీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఉదయకాల సమయంలో క్రిస్మస్ అయిపోయింది, కానీ మా జీవితాల్లో మరొకసారి నిన్ను మేము సమర్పించుకుంటున్నాం. మా జీవితాన్ని నీకు అర్పిస్తున్నాం ప్రభా. నీ కృపను మాకు దయచేయండి. నీతో కలిసి జీవించడం, నీవు బోధించిన బోధ
ఇదిగో జ్ఞానులు విన్నారు, వారి మార్గాలు మార్చుకున్నారు. నువ్వు చెప్పినట్టుగా వారి ప్రయాణం మారిపోయింది ప్రభు, వారి గమ్యాన్ని చేరుకున్నారు. నువ్వు చెప్పినట్టుగానే గొల్లలు ప్రసురుము చేశారు. నువ్వు చెప్పినట్టుగానే అందరిని ఆశ్చర్యచకితులను చేశారు. మా జీవితాల్లో కూడా అనేక మందికి మేము ప్రచురించేవారిగా, నిన్ను గణపరిచేవారిగా, మా మార్గాన్ని మార్చుకునేవారిగా, ఆనంద అభిషేకాన్ని పొందేవారిగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని, నీ కృపలో బలపరిచి భద్రపరచమని, నీ కృప ఆశీర్వాదాలు మాకు దయచేయమని. వాక్యమైతే విత్తుతున్నాము కానీ ఈ వాక్యము అందరి హృదయాల్లో ఫలింప చేయమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రత్యేకమైన కానుకలు తీసుకుని వచ్చిన వారు లేచి నిలబడి కానుకలు సమర్పించండి. కానుకలు పట్టడానికి అరుణ్, మౌనిక, రమణ, శాంతి వారు వచ్చి మీ దగ్గరకు వచ్చి ప్రత్యేకమైన కానుకలు